సింధు నాగరికత జరగలేదు, అందులో ఉన్న లోపాలు ఉన్నాయి అని చెప్పడానికి మీరు ప్రూవ్ చేయాలి అని అనుకున్నారు. అది నాకు చెప్తే కాదు కదా. సింధు నాగరికత జరగలేదని నేను ఎందుకు చెబుతానండి? సింధు నాగరికతలో ఉన్న లోపాలు చెప్తున్నారు. నేను అన్నది చెప్పండి సార్, మీరు లేని పని అపార్థం చేసుకుంటారు ప్రజలు. మీరు ఏమనాలనుకుంటున్నారు సింధు నాగరికత గురించి? లేఖనాలు అట్లా అడిగితే నేను చెప్తాను, అంత ఓల్డ్ కాదు, ఇక్కడ ఉన్న మ్యాచ్ అవ్వలేదని చెప్పడానికి. వీటి ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం సింధు నాగరికత అంటే మన ఇండియాలో మొట్టమొదటిసారిగా మానవులు నివసించినటువంటి కాలం. అది అతి పురాతనమైనటువంటి కాలం సింధు నాగరికత. హరప్ప అన్నీ అయ్యాయి, ఇంకా దాంట్లో విడిగా ఏముంది? ఇంకా ఇండో ఆరియన్స్ తర్వాత వచ్చారండి. వీళ్ళందరినీ కూడా తరిమేసి చంపేసి కొంతమందిని గందరగోళం చేసి తర్వాత వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇండో ఆరియన్స్. ఎప్పుడు వచ్చారు? 700 BC. 7000 BC కావచ్చు సార్. కాదులే కానీ 7000 BC సార్. సరే ఏదన్నా కానీ అది కాదు. నేను 7000 BC. ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెబుతుంది హరప్ప మొహంజోదరో 5000 సంవత్సరాలు, సింధు నాగరికత 2500 సంవత్సరాల్లో, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు అని కూడా చూపిస్తారు. 2005 చూపించడం కాదు, సింధు నాగరికత గురించి చెప్తాను. నేను చెప్పేది మన ఇండియన్ ఆర్కియాలజిస్టులు కార్బన్ డేటింగ్ ద్వారా చెప్పిన దాన్ని మాత్రమే నేను చెప్తున్నా.